ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. రైతులందరూ కూడా వరి నార్లు పోసే సమయం ఆసన్నమైంది. చాలామంది రైతులు ఇప్పటికే వరి నార్లు పోసి ఉన్నారు. ఇంకా నార్లు పోస్తున్నారు. జూలై 31 వరకు కూడా మనకు నార్లు పోసే అవకాశం ఉంది. కాబట్టి మరి మంచి పంట రావాలంటే నారుమడి యాజమాన్యం సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా వరి నారును ఆరోగ్యంగా పెంచి సకాలంలో నాట్లు వేసినట్టయితేనే మీకు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా వరి నారి మడి యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు అతి సన్న రకాలు, సన్న రకాలు, తర్వాత దొడ్డు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అతి సన్న రకాలైతే మీకు ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుంది. అదే సన్న రకాలు అంటే బీబీటీ లాంటి రకాలైతే మీకు ఒక 20 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోయే అవకాశం ఉంది. దొడ్డు రకాలు ముఖ్యంగా 1010, తర్వాత KNM 111 ఇట్లాంటి రకాలైతే ఒక ఎకరానికి 25 కిలోల విత్తనం సరిపోతుంది. అదే జై శ్రీరాము, తర్వాత తెలంగాణ సోనా, తర్వాత HMT లాంటి అతి సన్న గింజ రకాలైతే ఒక ఎకరానికి 15 కిలోలే సరిపోతుంది. ఇంకోటి ఎక్కువ విత్తనం పోసినా కూడా మీరు నారు ఒత్తుగా అయి బలహీనంగా పెరుగుతుంది. కాబట్టి ఒక ఎకరాకు సరిపోయే నారును దాదాపు 2 గుంటల విస్తీర్ణంలో వేయాలన్నమాట. ఎక్కువ పలసగా ఉండకూడదు, అదేవిధంగా ఒత్తుగా ఉండకూడదు అనమాట నారుమడి చల్లినప్పుడు. తర్వాత నారుమడి తయారు చేసేటప్పుడు దాంట్లో వీలైనంత వరకు ఎక్కువ సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. నారు బలంగా పెరగడం, ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నారు పీకేటప్పుడు సులువుగా వస్తుందన్నమాట. ఇది మీరు ఒకటి గమనించాలి. తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి ఎంత నత్రజని, ఎంత భాస్వరం, ఎంత పొటాష్ వేయాలంటే దాదాపు 4.5 కిలోల యూరియా 2 భాగాలు చేసి వేయాలి. అదేవిధంగా ఒక 2 కిలోల పొటాష్ 2 భాగాలుగా వేయాలి. తర్వాత 1 కిలో DAP మీరు అడుగు మందుగా నారుమడికి వేయాలి. తర్వాత నత్రజని మీరు నారు పోసిన తర్వాత నారు మొలిసి పచ్చబడే టైంలో ఒక ఎకరా సరిపోయే నారు మనకు 2 కిలోలు. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఒక 2 కిలోల నత్రజని అంటే యూరియా రూపంలో వేసుకోవాలి. తర్వాత నారు అడుగు మందుగానే మీరు నారు ప్రిపేర్ చేసేటప్పుడు 1 కిలో DAP వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కూడా ఒక 2 కిలోల పొటాష్ కిలో ఒకసారి మీరు యూరియాతో పాటుగా కలిపి వేసుకున్నట్లయితే మంచి బలంగా నారు పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీరు ఎంత త్వరగా నారు పెంచితే అంత త్వరగా నాట్లు వేసుకోవచ్చు. ఎంత వయసున్న నారు వేయాలన్నది కూడా చాలా ముఖ్యంగా మనం జనరల్గా చెప్పేది 1 నెల రోజుల లోపు నారు మనం నాట్లు వేయమని చెప్తున్నాం. అదే మీరు త్వరగా పెంచినట్లయితే మీరు ఇంకా ముందుగా కూడా నార్లు వేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో నారు త్వరగా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్స్ కరెక్ట్గా ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వర్షాకాలంలో దాదాపు నారును 15 రోజుల నుంచి మొదలుకొని 30 రోజుల లోపు వేసుకోవచ్చు ఎప్పుడైనా. అంటే నారు ఎత్తును బట్టి, అంటే లేత నారు నాటడం వల్ల పిలకల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా తద్వారా దిగుబడి పెరిగే అవకాశం.